హాయ్ అండి. ఇదొచ్చేసి మీషో లంగా ఓణి అండి. చూసారా ఓణి ఎలా ఉందో? ఓణి అండ్ లంగా అండ్ బ్లౌజు. ఇదొచ్చేసి లైనింగ్ క్లాతు, బ్లౌజ్ పీసు, అలాగే పైపింగ్ కోసం నేను తీసుకున్నాను. ఇదొచ్చేసి బకరం పేపరు. అవసరం అవుతుందేమో అని చెప్పి తీసుకున్నాను లంగా. ఇప్పుడొచ్చేసి నేను బ్లౌజ్ స్టిక్ చేయడానికి కొలతలు తీసుకుంటున్నానండి. మెయిన్ బ్లౌజ్ నుంచే కొలతలు తీసుకుంటున్నాను. బాడీ మెజర్మెంట్స్ కూడా తీసుకుంటాను. ఒక్కోసారి బ్లౌజ్ ఉంటే బ్లౌజ్ తీసుకుంటాను. ఇది వచ్చేసి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5 అండి. మనం ఇంకొక ఇంచ్ యాడ్ చేసి 14.5 తీసుకుంటున్నాను. ఇంకా షోల్డర్ వచ్చేసి బోట్ నెక్కి ఎప్పుడైనా షోల్డర్ ఎలా ఉంటుందంటే మన షోల్డర్ని బట్టే ఉంటుందండి బోట్ నెక్. ఇప్పుడు 14 అనుకోండి 7 తీసుకోవాలి, 16 అనుకోండి 8 తీసుకోవాలి, అలాగే 15 అనుకోండి 7.5 తీసుకోవాలి. ఇదంతా వచ్చేసి మన షోల్డర్ పైన ఆధారపడి ఉంటుందండి. అలాగే ఆర్మ్ రౌండ్ కూడా బ్లౌజ్లో 7 ఉంది, అలాగే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి వేస్ట్ వచ్చేసి 28 ఉందండి. 28లో 4 పార్ట్స్ అంటే 7 వచ్చిందండి. 2 ఇంచెస్ ఖర్చు, 2 ఇంచెస్ మాత్రం బ్యాక్ అండ్ ఫ్రంట్ టక్స్ ఉంటాయి కదా, టక్స్ కానీ ఫ్రంట్ షేపులకు కానీ అన్నిటికీ సరిపోతుంది. సో ఫ్రంట్కి బ్యాక్కి సరిపోతుంది. అందరికీ కాదండి, షేపులో బ్లౌజ్ని బట్టి ఉంటుంది. సో ఇది ఈ బ్లౌజ్కి అయితే సరిపోతుందండి క్లియర్గా. నెక్కి వచ్చేసి 4 తీసుకున్నానండి. ఫ్రంట్ డీప్ వచ్చేసి 5 తీసుకున్నాను. మన ఇష్టం అండి, బోట్ నెక్ అయినా కొంచెం ఫ్రంట్ ఎక్కువ పెట్టుకోవాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, లేదా పై వరకే పెట్టుకోవాలంటే పై వరకు పెట్టుకోవచ్చు. సో ఇది కొంచెం ఫ్రంట్ డీప్ కావాలని చెప్పేసి 5 పెట్టుకున్నాను. 6 కూడా పెట్టుకోవచ్చు, దాన్ని బట్టి కొంచెం కొలతలు మారిపోతూ ఉంటాయి. బ్యాక్ వచ్చేసి హోల్ పెడదాం అనుకుంటున్నాను. దానికి మాత్రం 3.5 తీసుకుంటాను. ఆ తర్వాత హోల్కి వచ్చేసి 10 వరకు ఉంటుంది. ఆ మధ్యలో మాత్రమే హోల్ తీసుకుంటాను నేను. సో చూడండి, బ్లౌజ్ వచ్చేసి బొటిక్ స్టైల్లో కుట్టాలంటే మనం మొత్తం పైపింగ్ అంతా వేయాలంటే ఎలా వేయాలో చూపిస్తానండి, క్లియర్గా చూడండి. అలాగే ఇది వచ్చేసి టక్స్ కోసం ఫ్రంట్ హుక్స్లు పెడుతున్నానండి. మ్యాక్సిమం 3.5 4 అలా తీసుకుంటాము. ఇది మాత్రం 4.5 తీసుకోవాలి. ఎందుకంటే పైనుంచి మనం కొలత వేసుకుంటే 9 అలా ఉండాలి. 8.5 9 అంతేనండి, 8.5 ఉండాలి. ఇది కేవలం పైపింగ్ వేయాలి కాబట్టి అక్కడ కూడా కటింగ్ చేస్తున్నానండి, లేకపోతే అవసరం లేదు, మడతపెట్టి స్టిక్ చేయొచ్చు. నేను పైపింగ్ అక్కడ కూడా పైపింగ్ వేయాలని చెప్పేసి మాత్రమే. అలాగే అలా టక్కులు పెట్టుకోవాలండి, ఎందుకంటే మనం ఫ్రంట్ క్లాత్ జాయిన్ చేసుకునేటప్పుడు అది ఇది మొత్తం మారిపోయి బ్యాక్ ఫ్రంట్ రివర్స్లో వేసేస్తూ ఉంటాం. ఒక సైడ్ మాత్రం ఫ్రంట్ వేసుకుంటాం, ఒక సైడ్ బ్యాక్ వేసుకుంటాం. అందుకని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ ఎంత ఉందో కొలతలు తీసుకొని చెప్పి పైన మాత్రం 3.5 పెడుతున్నాను. డీప్ వచ్చేసి 3.5, వెడల్పు వచ్చేసి 4 పెడుతున్నాను. అక్కడ నుంచి హోల్కి ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకుంటామండి కరెక్ట్గా. చూసారా, సో అలా తీసుకుంటాము. అన్నిటికీ క్రాస్ లాగా కానీ ఏవైనా కానీ క్రాస్ కానీ రైట్ కానీ ఏదో ఒకటి గుర్తులాగా పెట్టుకుంటే బెటర్ అండి. ఎందుకంటే మనం జాయింట్ చేసుకునేటప్పుడు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ ముందు ఒకలాగా వెనక్కి సేమ్ జాయిన్ చేస్తామండి. అలాంటి ప్రాబ్లమ్స్ చాలామందికి వచ్చి ఉంటాయి, నాకైతే చాలాసార్లు వచ్చాయండి. అందుకనే నేను ముందు జాగ్రత్తగా ఇలా అన్నీ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ వచ్చేసి పైన స్మాల్ బుట్టల్లాగా పెడదాం అనుకుంటున్నాను. అందుకని బ్లౌజ్ ఇప్పుడు హ్యాండ్స్ మరీ 10 11 అలా తీసుకోవట్లేదండి, మ్యాక్సిమం కొంచెం తగ్గించమంటున్నారు. మరీ మోచేయి దగ్గర పట్టేస్తుంది కదా, అలా కాకుండా ఇది వచ్చేసి నేను 8 తీసుకున్నానండి. 8కి పైన చిన్న పఫ్ లాగా పెట్టడానికి ఒక 3.5 తీసుకున్నాను. చూసారా, ఇలాగా కట్ చేసేసి 3.5 పెట్టేశాను. వేటికైనా అలా గుర్తులా పెట్టేది. చూసారా, బ్యాక్ ఫ్రంట్, ఇది నిజానికి ఇదే బ్యాక్ అండి, నేను కుట్టేది బ్యాక్ది ఫ్రంట్కి పెడుతున్నాను. ఇప్పుడు అంతా రివర్స్ చేయాలి, అది మొత్తం పైపింగ్ వేసేసి రివర్స్ చేయాలి. అందుకని ఎంతవరకు కావాలో ముందే కటింగ్ చేసేసుకుంటున్నాను అన్ని పీసెస్. ఈ బ్లౌజ్ మీకు కనిపించేది మాత్రం బ్యాక్ వైపేనండి, కానీ పైకే పెడుతున్నాను. అది పెద్దగా వేరియేషన్ కనిపించదు, బ్యాకే బాగుంది, ఫ్రంట్ బాగాలేదు, అందుకని బ్యాక్ తీసుకున్నాను.
కానీ బ్లౌజ్ పీస్ మాత్రం కొంచెం డెలికేట్గానే ఉందండి. లంగా మాత్రం బాగుంది, అలాగే చున్నీ కూడా బాగానే ఉంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ దీనికైతే ఇటు సైడే పెట్టేశానండి, ఎందుకంటే దీన్ని మళ్ళీ రివర్స్ చేసి కుట్టేదేమి ఉండదు కదా. దీనికి పైపింగ్ ఆల్రెడీ ఫ్రంట్ వేరే పార్ట్కి వేసేస్తాం కదా. ఇప్పుడు పైపింగ్ కోసం నేను పీసెస్ తీసుకుంటున్నాను. మొత్తం పైపింగ్ వేయాలి కదండి, హ్యాండ్కి, నెక్కి అలాగే బాడీకి కూడా వేయాలి కదా. సో పైపింగ్ ఎలా వేయాలంటే చూడండి, సింపుల్గా మొత్తం జాయింట్ చేసేసుకొని, చూసారా చూడడానికి బాగా స్ట్రైట్ పీస్ లాగా రావాలి, వచ్చింది చూసారా. ఇప్పుడు దీనికి వచ్చేసి థ్రెడ్ పెట్టి, ఎప్పుడైనా పైపింగ్ సింగిల్ పాదం పెట్టి వేయకండి, డబల్ పాదంతోనే వేయండి, అప్పుడే చాలా నీట్గా వచ్చింది, బోటిక్ స్టైల్లో వచ్చింది. సింగిల్ పాదం పెడితే అంత నీట్గా అయితే రాదండి, కొంచెం లావుగానే వచ్చింది. నేను అది కూడా ట్రై చేశాను, నా దగ్గర సింగిల్ పాదం కూడా ఉంది, కానీ దానికన్నా నాకు ఇదే బాగుందండి. కాకపోతే పాదం తీసుకునేటప్పుడు చూసుకోవాలండి, ఈ పాదం దగ్గర కొంచెం వెడల్పుగా ఉన్నది తీసుకోవాలి. ఒకవేళ మనకు మిషన్కి బాగా అతుక్కుపోయి మధ్యలో మాత్రమే హోల్ ఉంటుంది చూసా, అలాంటిది వచ్చినా సరే మీరు వేరే పాదం ఇలాంటిది తీసుకొని సెట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చూసారా పైపింగ్ అలా వేసేస్తాను. వేసేసిన తర్వాత దీన్ని మెయిన్ క్లాత్ పైన పెట్టి కుట్టేసి ఆ తర్వాత రివర్స్ చేసేస్తాను. వీడియోలో కనిపించినంత ఈజీగా అయితే ఏం అయిపోదండి బ్లౌజు, కొంచెం టైం పడుతుంది. మ్యాక్సిమం బాగా కుట్టే వాళ్ళకైతే 1.5 అవర్లో అయిపోతుంది, కొంచెం టైం తీసుకునే వాళ్ళకి 2 అవర్స్. ఇక స్టార్టింగ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకైతే రోజంతా పట్టినా డౌట్ లేదు. చూసారా ఆల్రెడీ పైపింగ్ వేసిన థ్రెడ్ కాబట్టి మనకి అలా టకటక కట్ చేసినా లోపల కట్ అవ్వదు. కానీ అలా పైపింగ్ లేకుండా నెక్ పీస్ కట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలండి. ఇప్పుడు ఇది మొత్తం బ్లౌజ్ మొత్తం కూడా మెయిన్ పార్టు, బ్యాక్, హ్యాండ్స్ అన్నీ కూడా రివర్స్ చేసేస్తానండి. చూడండి రివర్స్ చేసేయడం వల్ల ఏంటంటే మనకి అక్కడ ఖర్చు ఉండదు, ప్లస్ అలాగే చూడడానికి చాలా నీట్గా ఉంటుంది, ప్లస్ బొటిక్ స్టైల్లో ఉంటుంది. కానీ టైం కూడా పట్టిద్దిలేండి, ఏదైనా టైంని బట్టే కదా. సో ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడే కొంచెం పీసులుగా వస్తుంది, కొంచెం జాగ్రత్తగానే కుడుతున్నాను అప్పటికి చాలా వరకు. కానీ చూడడానికి మాత్రం బాగుందండి, షైనింగ్గా, అంటే మామూలుగా చూడడానికి క్వాలిటీ లేదనేది అంత తొందరగా ఏం కనిపించదు. కుట్టే వాళ్ళకి మాత్రం, కుట్టే వాళ్ళకి వేసుకునే వాళ్ళకి తెలిసిపోతుంది దానికి క్వాలిటీ లేదని చెప్పేసి. సో ఇలాగే మొత్తం అండి, మొత్తం మనం ఎక్కడెక్కడ పైపింగ్ వేయాలి అనుకున్న ప్రతి చోట ఇలాగే వేసేసి రివర్స్ చేసేయడమేనండి. చూసారా మొత్తం పైపింగ్ వేసేసాను, ఆల్మోస్ట్ బ్యాక్ వేసాను. బ్యాక్ వచ్చేసి హ్యాంగింగ్స్ పెట్టేస్తాను, హ్యాంగింగ్స్ అయినా పెట్టుకోవచ్చు మన ఇష్టం, ఇంక లేకపోతే ఏమైనా పెట్టుకోవచ్చు. ఇంకా జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి. చూసారా మొత్తం వచ్చేసి ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేస్తున్నా. ఇలాగే బ్లౌజ్ ఉన్న మిగిలిపోయిన ముక్కలని అన్నిటినీ అలాగే కట్ చేసి జాయింట్ చేసేసానండి. ఇప్పుడు జాయింట్ చేస్తున్నాను. ఫ్రంట్ వైపు పైపింగ్ వేస్తానని చెప్పాను కదా, అది అలా వేస్తున్నాను. మన దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంటే అక్కడ ఓవర్లాక్ చేసేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది. ఓవర్లాక్ లేకపోతే చేసేదేం లేదు, చివరికి కూడా కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇది ఇలా పెట్టేసి కొంచెం హెచ్చు తగ్గులు వస్తుందండి లైట్గా. మనం కట్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే క్రాస్ పీస్ తీసుకోవాలి ఒక సైడు. ఈ సైడ్ పీసులు వచ్చేసి క్రాస్ పీసులు తీసుకుంటే ఆ ప్రాబ్లం ఉండదు. సో స్టిక్ చేసేసాను. ఇప్పుడు హ్యాండ్స్ చిన్న పఫ్ పెడతానని చెప్పాను కదా, అక్కడ దాకా తీసుకున్న తర్వాత ఇంకెంత బ్యాలెన్స్ ఉందో క్లాత్ని చూసుకొని ఎన్ని పెట్టొచ్చా అని చెప్పేసి అవి చూసి పెడతానండి. చూసారా 3, 4 అట్లా వచ్చాయండి. అవి చూసేసి సమానంగా చూసేసి పెట్టేశాను. చూసారా ఎలా వచ్చిందో. సో సేమ్ అండి. నెక్స్ట్ ఇంకో వైపు కూడా అలాగే స్టిక్ చేసేసాను. ఇక్కడ కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నది కొంచెం
కట్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కాదండి, ఇది బ్యాక్ వైపు అండి. చూసారా, ఇది వచ్చేసి ఆల్రెడీ పైపింగ్ నేను లోపల స్టిక్ చేసుకోలేదు, ఇప్పుడు డైరెక్ట్గా దీనిపైన స్టిక్ చేస్తున్నాను. ఇలా స్టిక్ చేసినా కూడా చాలా నీట్గా వచ్చిందండి. ఎలా కావాలనుకుంటే అలా మన కన్వీనియంట్, మన కంఫర్ట్ని బట్టి. చూసారా, ఇప్పుడు వచ్చేసి దీనికి మళ్ళీ బ్యాక్ పీస్ కూడా వేస్తానండి. ఎందుకంటే ఇది కనిపించకుండా ఉండాలి కదా. ఇందాక ఎలా అయితే లోపలికి ఫోల్డ్ చేసేసామో సేమ్ ఇది కూడా అలా ఫోల్డ్ చేయకపోయినా ఫోల్డ్ చేసినట్టే కనిపిస్తుంది. సో అందుకని కొంచెం లూజ్గా వచ్చిందండి దారం, అందుకని సాగినట్టు లాగేశాను. ఒక్కోసారి అలా జరుగుతూనే ఉంటుంది. మనం ఎంత ఆయిల్ వేసినా ఏం చేసినా ఒక్కోసారి ఏదో కొన్నట్టు లూజ్ అవ్వడమో ఏమో జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాగే లూజ్ అవుతూ ఉంటుంది. అవి కొంచెం చూసుకోవాలి. మనం ముందు వేరే క్లాత్ పైన ఒకసారి స్టిక్ చేసుకొని స్టార్ట్ చేసుకోవాలి. అలా ఎప్పుడైనా అనిపిస్తే దీన్ని మళ్ళీ వేసేసి మళ్ళీ దానిపైన ఇంకో స్టిక్ చేసేసామనుకోండి, అప్పుడు నీట్గా పైపింగ్ ఎలా ఉందో చూసి చెప్పండి. నాకు తెలిసి చాలా నీట్గా ఉందని నేను అనుకుంటున్నాను. డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా నీట్గానే ఉందండి. ఇక్కడ వచ్చేసి హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్వి కొంచెం పైపింగ్ ఉన్నప్పుడు ఏంటంటే ఒకటి ముందుకి ఒకటి వెనక్కి అట్లా వస్తాయండి. అలా రాకుండా ఉండాలి అంటే మనం పైన పెట్టేది మాత్రం ముందుకు పెట్టాలి. అది ఆటోమేటిక్గా జరిగి సరిగ్గా వచ్చేసిద్ది. ఇప్పుడు కింద వైపు హెమ్మింగ్ క్లాత్ వేసేస్తున్నానండి. ఇది మాత్రం హెమ్మింగ్. ఫ్రంట్ వైపు అయితే పైపింగ్ ఏం వేయట్లేదు. కొంతమంది వేస్తారు, అది కూడా ప్రాబ్లం సిచ్యువేషన్ బట్టి. నేనైతే వేయట్లేదండి. ఇప్పుడు వచ్చేసి మొత్తం జాయింట్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు చెప్తున్నానండి. మామూలుగా అయితే మనకు 8 కానీ 7 కానీ ఏదైనా సరే ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఫ్రంట్ వైపు ఏమో కొంచెం ఎక్కువ వస్తుంది, బ్యాక్ వైపు ఏమో కొంచెం తక్కువ వస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే 2 వైపులా కొలుసుకొని దాన్ని బట్టి పెట్టుకోండి. సో నేనైతే అలాగే పెడతాను. అప్పుడు ఆర్మ్ హోల్ వచ్చేసి కరెక్ట్గా వస్తుంది. ఒకవైపు ఫ్రంట్ ఎక్కువ బ్యాక్ ఎక్కువ ఇలా తేడా కనిపించకుండా ఉంటుంది. నేనైతే అన్నిటికీ అలాగే పెడతాను. ఇప్పుడు ఉక్సులు కాజాల పట్టీలు వేస్తున్నాను. బ్లౌజ్ మొత్తం ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఉక్సులు కాజాల పట్టీలు వేసేసి ఇంకా సైడ్ జాయింట్లు వేసేస్తే సైడ్ జాయింట్ చేసేసాను. కానీ ఇంకా కొలతలు చూసుకొని మిగిలిన ఒక స్టిచెస్ వేసేస్తానండి. చూసారా బ్లౌజ్ ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు వచ్చేసి లంగా అండి. లంగా పొడవు వచ్చేసి 42, అంతకంటే క్లాత్ ఎక్స్ట్రా ఉంది. అంటే కొంచెం 42 అంటే 43 పెట్టుకుంటాం. 43 కూడా అవసరం లేదులేండి, ఎందుకంటే కింద వచ్చేసి 1/2 ఇంచ్ కూడా పోదు కదా, పైన మాత్రం 1/2 ఇంచే పోతుంది. అంటే 42కి 42.5 సరిపోతుంది. ఇంకా అది కాక ఇంకా 2 ఇంచెస్ వచ్చేసి నడుము పీస్ వస్తుంది కదా, నడుము బెల్ట్ వస్తుంది కదా, సరిపోతుంది. అందుకని ఇంకా తగ్గించి పెట్టుకున్నా సరిపోతుంది. నేను వచ్చేసి మనకి నడుము బెల్ట్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకోవాలండి. ఎందుకంటే ఫోల్డ్ చేస్తాం కదా, ఖర్చులోకి 1 ఇంచ్ పోతుంది. ఫ్రంట్కి ఒక 2 ఇంచెస్, బ్యాక్ ఒక 2 ఇంచెస్, మొత్తం 5 ఇంచెస్ కావాలి. లెంత్ చూస్తున్నానండి. నడుము లెంత్ 28 ఉంది కదా బేసిక్గా, కానీ నేను ఇప్పుడు దాన్ని ఒక 5 ఇంచ్ అట్లా ఎక్స్ట్రా పెట్టుకోవాలండి 28కి, అందుకని అలా పెడుతున్నాను. ఇప్పుడు చూడండి లంగా స్టిక్ చేసేసాను. ఇంక ఇది కూడా అది బ్యాక్ వైపు నుంచి స్టిక్ చేసి ఫ్రంట్కి ఇలా మడత పెట్టి స్టిక్ చేస్తే చాలా నీట్గా అంటే నీట్గా కనిపించేసిద్ది. ఒకసారి చూడండి, స్టిక్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను. ఇది అలా లైనింగ్ వేయలేదండి, వాళ్ళు శారీ పెట్టికోట్ వేసుకుంటా అన్నారు. ప్రాబ్లం ఏం లేదు, మనం పెద్దవాళ్ళకైతే ఈ ప్రాబ్లం ఏమి ఉండదండి. అది ఫైనల్గా అయిపోయిందండి. ఇప్పుడు చూసారా లంగా హ్యాంగింగ్స్, అలాగే బ్లౌజ్ వచ్చేసి చాలా నీట్గానే అనిపిస్తుందండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది. థ్యాంక్ యూ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్. మా పాప చూసారా అండి, డిస్టర్బ్ చేస్తుంది. థ్యాంక్ యూ అండి.